అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు శుభ శుక్రవారం అని చాలామంది శుభ శుక్రవారం అంటే ఏంటి, మంచి శుక్రవారం అంటే ఏంటి చాలామందికి తెలియని విషయం. శుభ శుక్రవారం అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపి 2000 సంవత్సరాల క్రితం ఆదాము నుంచి వచ్చిన పాపాన్ని పరిహరించడానికి ఒక పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడే యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రే కుమారుడిగా లోకానికి వచ్చి మనందరి పాపములను ఆయన రక్తంలో ఆయన శిలువ భాగం అయ్యారు. తద్వారా మనకి పాప క్షమాపణ కలిగింది. తద్వారా దేవునికి మనకు మధ్య ఆ యొక్క వైరం తొలగిపోయింది. అందుకే ఈ గుడ్ ఫ్రైడే నాడు యేసు ప్రభు మనల్ని దేవునికి దగ్గరగా చేశాడు. అందుకే మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఒక మనిషి పాపంలోకి తీసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఒక పరిశుద్ధుడు కావాలి, కల్మషం లేనివాడు కావాలి. ఎందుకంటే మానవుడు అనాది కాలం నుంచి ఆదాము నుంచి పాపం చేస్తూ పాప బీజము తొలగించాలంటే ఒక పరిశుద్ధుడు కావాలి. కాబట్టి మన ప్రభు మనందరి కోసము ఆయన శిలువలో బలియాగమయ్యారు ఈరోజు. కాబట్టి ఈరోజు మనకి మంచి శుక్రవారం. అవును, మంచిది, దేవుడు మంచిది చేశాడు. కాబట్టి మనమందరము ప్రభు కృతజ్ఞతలు చెల్లించబడుతున్నాము.